అమరజీవి గాంధేయవాదని తెలుగు రాష్ట్రం కోసం 58 రోజుల నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన మహనీయులు అని రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కొనియాడారు. నెల్లూరు నగరం ఎస్బీఎస్ కళ్యాణ మండపంలో శ్రీ పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డి రాజేష్, ఆర్యవైశ్య మహాసభ నాయకుల సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు అమరజీవి 125వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ విచ్చేశారు. మంత్రికి వారు అపూర్వ స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్యులు, టీడీపీ నేతలతో కలిసి మంత్రి నారాయణ అమరజీవి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు జీవిత చరిత్ర ఏవి అందరినీ ఆకట్టుకుంది. సభలో మంత్రి నారాయణ ప్రసంగించారు. అమరజీవి జయంతి ఉత్సవాలు 2025 మార్చి 16 నుంచి 2026 మార్చి 16 వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఆయన నెల్లూరు జిల్లావాసి కావటం గర్వకారణమని చెప్పారు. రాజధానిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారన్నారు. 22 ఎకరాల్లో ఇండియాలోనే బెస్ట్ మార్కెట్ ను 9వ డివిజన్లో ఏర్పాటు చేస్తున్నామని, ఆ మార్కెట్ కి పొట్టి శ్రీరాములు మార్కెట్ గా నామకరణం చేస్తానని హామీ ఇచ్చారు. ఇందుకు మంత్రి నారాయణకు ఆర్యవైశ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం కలెక్టర్ ఆనంద్, కార్పొరేషన్ చైర్మన్ సురేష్, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి షణ్ముఖరావు, శ్రీ కనికా పరమేశ్వరి ఆలయ చైర్మన్ కోట గురుబ్రహ్మం, నెల్లూరు పార్లమెంటు వాణిజ్య విభాగం అధ్యక్షులు దర్శి హరికృష్ణాలు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ నాయకులు, ఆర్యవైశ్యులు, మేధావులు పాల్గొన్నారు. జయంతి ఉత్సవాలు 2025 మార్చి 16 నుంచి 2026 మార్చి 16 వరకు 12 నెలల పాటు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం, మన యొక్క గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సందర్భంగా అనేక జిల్లాల్లో ఇలాంటి కార్యక్రమాల్ని నిర్వహిస్తున్న అటు అధికారులకి మరియు అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమరజీవి పొట్టి శ్రీరాములు గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అందరూ తెలుసు. వారి పూర్వీకులు వాళ్ళందరూ నెల్లూరు జిల్లావాసులు. వారు స్వతంత్ర పోరాటం కోసం గాంధీజీ గారు అడుగుజాడలో నడిచారు. 3 సార్లు జైలు కూడా పోయించారు. సబర్మతి ఆశ్రమంలో ఎంతో కాలం ఉంటూ గాంధీజీ యొక్క అడుగులో నడిచారు. అంతేకాకుండా దేవాలయాల్లో అర్జునులకు ప్రవేశం కావాలనే దాంతో ఆయన చాలా 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 సార్లు ఉద్యమం చేశారు. అటు చెన్నైలో చేశారు, ఇటు నెల్లూరులో చేశారు. ఆయన చేసిన ప్రాణత్యాగం 58 రోజులు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 58 రోజులు నిరాహార దీక్ష చేసి ఆయన ప్రాణాలు అర్పించారు. దేని కోసం అర్పించారంటే తెలుగు వాళ్ళ కోసం రాష్ట్రం రావాలి. ఒకప్పుడు ఈరోజు ఏదైతే తమిళనాడు అక్కడి నుంచి విజయనగరం దాకా తమిళగా అనేవాళ్ళు, అలా కాదు, తెలుగు భాష మాట్లాడే వాళ్ళకి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆయన ప్రాణత్యాగం చేశారు. అలాంటి గొప్ప వ్యక్తి, అటువంటి గొప్ప వ్యక్తిని ఎప్పుడు మర్చిపోకూడదు. ఈ యొక్క భూప్రపంచం ఉన్నంతకాలం తెలుగు ప్రజలు ఎవరూ మర్చిపోవాలి అలాంటి గొప్ప వ్యక్తి. అందుకని అలాంటి గొప్ప వ్యక్తి కాబట్టి ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా 1 ఇయర్ పాటు 12 నెలల పాటు అన్ని జిల్లాల్లో, మండలాల్లో, విలేజ్లో చేయమని ఈ ట్రస్ట్కి ఆదేశించడం, ఆ కార్యక్రమంలో ఈరోజు అందరూ మీట్ అయ్యాము. అదేవిధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఒక విగ్రహాన్ని యాక్చువల్గా ఏర్పాటు చేయాలని ఆ రోజు మీ యొక్క ట్రస్ట్ సభ్యులు మీరు అందరూ అడగడం, దాన్ని వెంటనే ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు. అక్కడ అనేకమైన పెద్ద పార్కులు వస్తున్నాయి. ఒక పెద్ద పార్కులో వారి యొక్క విగ్రహాన్ని, అది కూడా 50 అడుగుల విగ్రహాన్ని ప్రస్తుతం మేము ఇస్తాం ఏర్పాటు చేయనున్నారు. దాన్ని కూడా త్వరలో అక్కడ చేస్తామని మీకు తెలియజేస్తూ, మరొక విషయం, నెల్లూరులో ఎప్పుడు అడిగాను కొంతమంది నాయకుల్ని, నెల్లూరులో పొట్టి శ్రీరాములు గారి పేరుతో ఏమన్నా ఉన్నాయా పార్కులు కానీ లేదని అంటే ఉన్నాయి, లేవన్నట్టుగా చెప్పారు. నాకు లేవని ఫైనల్గా చెప్పారు. నెల్లూరులో 9వ డివిజన్లో 22 ఎకరాలతో ఒక మార్కెట్ డెవలప్ చేస్తున్నాం. 22 ఎకరాలతో. అది మొన్నే యాక్చువల్గా ఇండియాలో ఉండే మార్కెట్లో బెస్ట్ మార్కెట్ ఏదని ఈ మధ్య నేను పరిచయం చేస్తున్నాను.
రాష్ట్ర మంత్రి గారికి అచ్చెన్నాయుడు ఆ డిపార్ట్మెంట్ సంబంధించి ఆయన అడిగాను, ఆ 22 ఎకరాలు డెవలప్ చేస్తామంటే ఆయన వెంటనే యాక్సెప్ట్ చేశారు. ఆయన చేసిన ఈ లాంగ్వేజ్ బేస్ చేసుకొని స్టేట్ డివైడ్ చేసుకోవాలి, లేదంటే దేశాన్ని లాంగ్వేజ్ బేసిస్లో రీఆర్గనైజ్ చేయాలి అని ఆ ఒక థింకింగ్తో ఆయన చేసిన కృషి వల్లనే ఇప్పుడు మన దేశము ఎటువంటి హద్దులు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడు కూడా కొనసాగుతుంది అని చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే మనతో ఇండిపెండెన్స్ వచ్చిన 1-2 దేశాల్లో వాళ్ళక్కడ లాంగ్వేజ్ మీద చాలా దాడులు చేసిన కాబట్టి మళ్ళీ డివైడ్ అయ్యి మళ్ళీ పాకిస్తాన్ చూసుకున్నట్లయితే పాకిస్తాన్ని బంగ్లాదేశ్ అవ్వాల్సిన అవసరం అయితే వచ్చింది. మనం కూడా అప్పుడు ఆ స్థాయిలో ఒకవేళ ఆ ఒక విధంగా డిసిషన్ తీసుకున్నట్లయితే ఇప్పుడు ఇండియా అనే ఒక దేశం, భారత అనే దేశం ఒకవేళ ఉండేది కాదేమో అని అనిపిస్తుంది. సో అది కాబట్టి ఆయన ఒకరు అక్కడ మాట్లాడిన వాళ్ళందరూ కూడా చాలా వరకు తెలుగు జాతీయం గురించి మాత్రం మాట్లాడుతున్నారు. కానీ నాకు ఏమంటే ఆయన చేసిన ఆ ఒక కృషి ఒక తెలుగు జాతీయం కోసం మాత్రం కాదు, భారతదేశం కూడా కాపాడడానికి ఇప్పుడు కూడా ఆ కృషి వలన అవుతున్నాయని మీ అందరికీ ఈ యొక్క దినోత్సవంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం చేయడానికి మెమోరియల్ ట్రస్ట్ భాగంగా మీ అందరికీ కూడా ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం తరఫు నుంచి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని తెలియజేస్తున్నారు. మీ అందరికీ కూడా అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు చాలా గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఆయన చేసిన కృషిని మీ గ్రామాల్లో తీసుకెళ్ళి అక్కడ కూడా ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవాలని కోరుతున్నాను. దానికి సంబంధించిన సపోర్టు మన సచివాలయం సిబ్బంది నుంచి కానీ లేదంటే ప్రభుత్వ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఖచ్చితంగా మీకు అందజేస్తామని తెలియజేసుకొని సెలవుస్తున్నాను. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి ఉత్సవాలు నెల్లూరు SBS కళ్యాణ మండపంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు రావడం, మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆరవేశ ప్రముఖులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చాలా ఆనందంగా ఉంది. పొట్టి శ్రీరాములు అనగానే ఎంతమంది వచ్చారో, ఎంత ఆనందంగా ఈ కార్యక్రమం జరిగిందో గ్రహించాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు నాయుడు గారు పొట్టి శ్రీరాములకి ఘనమైన నివాళులు ఇచ్చిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన అమరావతి రాజధానిలో 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, ప్రతి సంవత్సరం ఈ సంవత్సర కాలంలో ప్రతి నెల ఒక్కొక్క జిల్లాలో ఈ పొట్టి శ్రీరాముల జయంతి ఉత్సవాలు జరపడం, ఈ కార్యక్రమాలన్నీ ఒక్క తెలుగుదేశం పార్టీకి మాత్రమే సాధ్యమవుతుంది, ఒక కూటమి ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమవుతుంది. కనుక ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన జిల్లా ప్రజలకు, నెల్లూరు సిటీ ప్రజలకు, ఆర్యవేశులకు, అన్ని వర్గాల ప్రజలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నెల్లూరు వాళ్ళు చాలా గిట్టు వాళ్ళే. రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసి మద్రాసు నుంచి దీన్ని విడదీసి మనకు బహుమతిగా తెలుగు వారంతా కూడా ఒక ఐక్యత ముందుకు నడవాలి, న్యాయం జరగాలి అన్నటువంటి సంకల్పంతో ముందుకు ఎదురు చేశారు. కాబట్టి పొట్టి శ్రీరాములు 58 రోజులు నిరాహార దీక్ష, ఫ్యామిలీ అంతా వదిలేసేసి ఆ పట్టుదలతో ముందుకు నడవడం అనేది అందరికీ కూడా ఆచరణయోగ్యమైనటువంటి విషయం. దానివల్ల మనకు రాష్ట్రము ఏర్పడి ఆయన మాత్రం చనిపోవడం జరిగింది. కానీ దీన్ని గుర్తించి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడం అందరి యొక్క గర్వకారణం. కాబట్టి ఇది మనందరం కూడా గర్వించగలిగినటువంటి నెల్లూరు జిల్లా వాసులకి రోజు అనేసి తెలియజేసుకుంటూ, ఇంకా చాలా మంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి కార్యక్రమాలు ఈ సంవత్సరం పాటు చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ నెల్లూరు పట్టణంలో నెల్లూరు జిల్లా నాయకులందరితో కలిపి ప్రభుత్వ అధికారిగా ఏదైతే ఆనంద్ కలెక్టర్ గారు,
మంత్రివర్యులు నారాయణ గారు, అనేక కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా విచ్చేసి ఈరోజు జరిగిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి కార్యక్రమాన్ని, అదేవిధంగా జయంతి కార్యక్రమంలో భాగంగా అనేక సేవా కార్యక్రమాలను కూడా దిగ్విజయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్యేకంగా ప్రతి ఒక్క నాయకులకి, కుటుంబ సభ్యులకి, అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని గుర్తించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తాం. ముఖ్యంగా అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ తరఫున మేమందరం కూడా హర్షిస్తున్నామని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చాలా శుభపరిణామం. మా డూండి రాకేష్ గారు ఆంధ్రప్రదేశ్ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమనడం, అందులో భాగంగా మేము ఇక్కడ అందరం కూడా మా మిత్రమండలి బృందం అంతా కూడా ఇక్కడ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక సేవా కార్యక్రమాలు కూడా పొట్టి శ్రీరాములు గారి పేరు మీద చేయడం జరిగింది. మజ్జిగ పంపిణీ జరిగింది, అలాగే బ్లడ్ క్యాంప్ జరిగింది, అలాగే ఉచిత భోజన వసతి సదుపాయం చేశాము. మరి ఈనాటి ఈ కార్యక్రమానికి వేలాదిగా ప్రజలంతా కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశాము. జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ ఆయన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం ఉంది. వేలాది మంది నెల్లూరు జిల్లా నుంచి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి అందరూ రావడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి గారు మనకు హామీ ఇచ్చున్నారు. ఎక్కడైతే అమరావతిలో మనకు స్థలం కేటాయిస్తామని 58 అడుగుల విగ్రహానికి కూడా, శృతివరానికి కూడా స్థలం ఇస్తానని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు. ఇంకొక ప్రత్యేకత ఏమంటే నెల్లూరులో 25 ఎకరాల్లో ఒక మార్కెట్ యార్డ్ కట్టబోతున్నారు. ఆ మార్కెట్ యార్డుకి సారు పొట్టి శ్రీరాములు మార్కెట్ యార్డుగా నామకరణం చేస్తానని చెప్పడం జరిగింది. అది మన అందరికీ కూడా ఒక గుర్తింపు. సార్ ఏంటంటే వేరే ఒక పార్కు పెడతా ఉన్నారు బోడిగాడ్ తోట దగ్గర. అది వద్దు సార్, మార్కెట్కి పెట్టండి. సారు అందరికీ కూడా వ్యాపారస్తులు అందరూ కూడా ఉంటారు కాబట్టి ఆయన పేరు స్థిరస్థాయిగా ఉంటుందంటే ఖచ్చితంగా ఆ విధంగా చేస్తానని చెప్పి ఆ విధంగా అందరూ కూడా అనౌన్స్ చేసి మాట ఇవ్వడం జరిగింది. వారికి మన అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్. స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్, ఈ చామ్స్, ఈ టెక్నో, మెడిస్పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తోంది నారాయణ. ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ సిబిఎస్ఈ స్కూల్, మైపాడ్ రోడ్, ప్రశాంతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్స్ 7337587535, 8919740758.